హాయ్ అండి. ఇక్కడైతే బోటి, గోంగూర పికిల్‌కైతే మనకైతే ఆర్డర్ వచ్చిందండి. చక్కగా ఇక్కడైతే బోటీలైతే ఒక 2 తెప్పించేసి నీట్‌గా అయితే ఇక్కడైతే కడిగేసానండి. కల్లులుప్పేసి మరి ఫస్ట్ డస్ట్ అంతా తీసేసి కల్లులుప్పేసి నీట్‌గా ఒక 5, 6 సార్లు కడిగి నార్మల్ వాటర్ గూడా మనకు ఒక 10 టైమ్స్ అయితే మనం పోసి కడుక్కోవాలండి. ఎంత కడుక్కుంటేనే అంత శుభ్రం అవుతుంది. అంత శుభ్రంగా ఉంటేనే మనకు ఆరోగ్యం అండి. మనం పికిల్స్ పంపించే వాళ్ళు గూడా మళ్ళీ మళ్ళీ మనకైతే ఆర్డర్ అయితే ఇస్తారు. నీట్‌గా లేకుండా మనం ఎలా పడితే అలా తొందరగా వాళ్ళకి చేసి ఇచ్చేసామనంటే వాళ్ళకి ఇబ్బందవుతుంది. తర్వాత మనకు ఆర్డర్స్ రావు. తర్వాత మళ్ళీ మనం ప్రాబ్లమ్‌లనేది మనం ఫేస్ చేయాల్సొస్తుంది. అలా కాకుండా మనం చేసి ఇచ్చేటప్పుడే మనం నీట్‌గా అయితే చేసిస్తే బావుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఆ ఫ్యాట్ అయితే బోటీలో వచ్చిన ఫ్యాటు అదైతే బోటీ పికిల్స్‌కైతే అస్సలు పనికిరాదండి. ఇదైతే సెపరేట్‌గా మనం ఇంట్లో అన్నానికైతే బోటీ గోంగూర కొవ్వయితే వేసుకొని ఫ్యాట్ ఏసుకొని చేసుకోవచ్చు. ఇక్కడైతే చక్కగా అయితే నేను కుక్కర్‌లో ఉడికించేసుకొని నీట్‌గా అయితే పికిల్స్ అయితే ఇలా రెడీ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బావుందో, అసలు ఎంత మంచి కలరు, మంచి స్పైసీగా, మంచి టేస్టీగా చాలా బావుంటుంది. ఇక్కడ మనం గ్రౌండ్‌నట్ ఆయిల్ అయితేనే మనం వాడతాం. వేరుశనగ నూనె వాడితేనే చాలా టేస్ట్ అనేది బావుంటుంది ఫ్రెండ్స్. మనం ఏ ఆయిల్ పట్టి ఆయిల్ అనేది వేస్తే మనకి టేస్ట్ అనేది ఉండదు. మనకి తినేటప్పుడు రుచిగా ఉంటేనే మళ్ళీ మళ్ళీ గూడా మనకైతే ఆర్డర్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. చూసారు గదా! ఎంత మంచి కలరు, ఎంత బావుంది, ఎంత టేస్ట్‌గా ఉందో. మరి టేస్ట్ ఉంది అని అనుకుంటున్నాము అని చెప్తున్నాను కదండీ! నేనైతే వాట్సాప్ నంబర్ ఖచ్చితంగా సెండ్ చేస్తాను. మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నమస్తే. బాయ్.